Place him in a protective bag and get him to safety. ఎంత పెద్ద సినిమా అయినా వితిన్ 6 monthsలో తీస్తున్నారు ప్రతి కంట్రీలో. మిమ్మల్ని మీరు 2 years 5 years ఇలా స్పెండ్ చేసి నాజర్ లాంటి క్యారెక్టరైజేషన్స్, రానా లాంటి క్యారెక్టరైజేషన్స్ తీయడానికి ప్రొవోకింగ్ థాట్ ఏంటి సార్? అంటే 6 నెలల్లో ఎవరు సినిమా తీరమా? ఈవెన్ ఇఫ్ యూ టేక్ అంటే పూరి జగన్నాథ్ గారిని వదిలేండి, ఆయన మహానుభావుడు, ఆయన ఆరాధిస్తాడు నాకు తెలియదు. 6 నెలల్లో సినిమా తీయడం అనేది జనరల్గా జరగదు. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బిగ్ ఫిల్మ్స్, దే షూట్ ఫర్ ఎ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైం. బట్ దానికి చేసి వాళ్ళు పెట్టి ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఎనీ ఫిల్మ్ 1.5 years 2 years 2.5 years ఈజీగా పడుతుంది. ఈవెన్ బిగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఆ షూటింగ్ స్పాన్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ దే కంటిన్యూస్లీ, అంటే ఇప్పుడు సపోజ్ దే షూట్ ఫర్ లెట్స్ సే 70 days చేశారు అనుకుందాం, అందులో సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి. దే కెన్ వాళ్ళకి పక్కా స్క్రిప్ట్ ఉంటుంది, వాళ్ళ సెకండ్ యూనిట్ డైరెక్టర్స్, వాళ్ళ కో డైరెక్టర్స్, వాళ్ళ ఎవ్రీవన్ ఆర్ సో ఎక్స్పర్ట్స్ దట్ డైరెక్టర్ ఒక 70 days చేస్తే సెకండ్ యూనిట్ ఒక 60 days, థర్డ్ యూనిట్ ఒక 50 days చేస్తారు. So if you look at it, almost like the same number of days మనం వాళ్ళు చేస్తాం. అండ్ అడిషనల్లీ మనకి సాంగ్స్ ఉంటే వాళ్ళకి సాంగ్స్ ఉండవు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ సేమ్ అదే పడుతుంది. సో మీ సినిమాల్లో క్యారెక్టరైజేషన్ చూస్తే వాళ్ళ పర్సన్స్ నుంచి 100% తీసుకుంటారు సార్. అంటే యాక్టింగ్లో ఎలా సార్? యాక్షన్ బయటకు వస్తున్నప్పుడు 100% వస్తుంది ప్రతి యాక్టర్లో. అదే మీకు అలా అనిపిస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఇంకా బెటర్గా చేయించవచ్చు అని చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా బెటర్గా వాళ్ళు చేయొచ్చు, నేను ఇంకా సరిగ్గా చేయలేదే, వాళ్ళు 100% అవుట్పుట్ ఇంకా తీసుకోలేదే అని కూడా నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవే ద ప్రాసెస్ ఈజ్ లైక్ వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్ గురించి, కథ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళని ఎమోషనల్గా మోటివేట్ చేయడం, అండ్ వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం. దట్స్ ఇట్.